హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. ఐరన్ని, హీమోగ్లోబిన్ని మన బాడీలో అధిక మోతాదుల్లో పెంచే కూర ఇది లివర్ అండి. ఇది లివర్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. చాలా సూపర్ హెల్దీ ఫుడ్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి ముందుగా నేను లివర్ని ఏం చేశానంటే కడిగేసుకుని, అంటే ఒక హాఫ్ అన్ అవర్ లివర్ని సాల్ట్ వాటర్లో అండ్ కొంచెం నిమ్మకాయ జ్యూసు పిండేసి ఒక అరగంట అలాగా నానపెట్టేసుకుంటే మీకు బ్లడ్ అంతా పోయి బాగుంటుందండి సాఫ్ట్గా లివర్. ఇప్పుడు దీన్ని నేను దీంట్లో టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు 1/4 పావు టీ స్పూన్ వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో నేను అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. మంచినీళ్ళు పోసుకుని ఆ మంచినీళ్ళు కూడా ఈ లివర్లో బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. దీంట్లో అస్సలు సాల్ట్ అనేది ఇప్పుడు వేయకూడదండి. సాల్ట్ అసలు మీకు లాస్ట్ వరకు వేయకూడదు, ముక్క గట్టిపడిపోతుంది సాల్ట్ వేస్తే లివర్ ముక్క. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని నేను ఇక్కడ 4 విజిల్స్ రానిచ్చుకుంటున్నానండి. ఎందుకంటే మీ లివర్ క్వాలిటీని బట్టి నేను 4 విజిల్స్ పెడతాను. ఇప్పుడు మీకు 3 to 4 విజిల్స్ చూసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మేము ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇలా వేడి చేసుకోండి పోసుకుని. లవంగాలు, ఒక్కసారి నూనె వేడెక్కిన తర్వాత యాలకులు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని సాట్ చేసుకోండి. ఒక 10 సెకండ్లు ఇలాగా దీన్ని సాట్ చేసుకుంటే సరిపోతుంది వేయించుకుంటే. ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అండ్ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మాత్రం మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. దీన్ని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టేసి ఉల్లిపాయని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోవాలండి. ఇలాగా 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఒక 6 to 7 నిమిషాలు పడుతుంది మీ స్టవ్ ఫ్లేమ్ని బట్టి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. ఇలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగా వేయించుకోండి. ఒక్కసారి ఇలాగా ఉల్లిపాయ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్రైస్లోకి, ఏ ఫ్రైలో కన్నా బాగుంటుంది. లివర్ ఫ్రైలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వేసుకుని బాగా కలిపేసుకోండి. ఒకసారి ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా లివర్ని, ఇప్పుడు ఈ లివర్ నుంచి ఈ వాటర్ అంతా పడేసేయండి. వాటర్ మాత్రం పోయకూడదు, దీంట్లో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసేయండి. జస్ట్ ఈ లివర్ మాత్రం వేసుకోండి. దీంట్లో వాటర్ మాత్రం మళ్ళీ చెప్తున్నానండి పడేసేసేయండి, వాటర్ అస్సలు వద్దు. అది కొంచెం ఏంటంటే లివర్లో ఏమన్నా స్మెల్ ఉన్నా ఏమున్నా కూడా మొత్తం మీకు ఆ వాటర్ అంతా పీల్చేసుకుని ఉంటుంది, అందుకని వాటర్ పడేయమంటున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మీకు తగినంత కారం, నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను, మీకు తగినంత కారం అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోండి. ఒక్కసారి ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇలాగ వేగనివ్వండి. ఇలాగా దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగా తిప్పుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ నేను కారం అది వేసేసుకొని అది బాగా వేయించిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ముందుగా ఉప్పు వేసేస్తే లివర్ ఏమైపోతుందంటే ఆ ఉప్పుకి బాగా గట్టిపడిపోతుంది అన్నమాట లివర్ ముక్క. సో ఇంకో ఉప్పు వేసిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు ఇంకా ఇలాగా వేయించుకోండి. మధ్య మధ్యలో కదుపుకుంటా తిప్పుకుంటా వేయించుకోండి. ఒకసారి మీకు ఇలాగా ముక్క లివర్ బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు పడుతుంది, మీకు 5 to 7 నిమిషాలు పడుతుంది. అయిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా, మీరు గరం మసాలా బయట స్టోర్దన్నా వేసుకోవచ్చు, మీరు ఇంట్లో చేసిందన్నా వేసుకోవచ్చు, ఏదన్నా ఒకటేనండి. వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఇంకొక నిమిషం దీన్ని ఇలాగా వేగనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు గరం మసాలా వేసిన తర్వాత అంతా మనకు పట్టాలి కదా. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం లైట్గా కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర లాగా అండ్ కొంచెం కరివేపాకు లాస్ట్లో ఇలా వేసుకుని బాగా ఇది కూడా కలిపేసుకుని
దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. అండ్ చపాతీలోకి కూడా తినొచ్చు ఇది యాక్చువల్‌గా. గుజ్జుకూరలానే వస్తుంది మనకి మరీ డ్రై అయిపోకుండా. మీరు ఒకసారి నాకు ట్రై చేసి మీరు మీ కమెంట్స్ నాకు ఫీడ్‌బ్యాక్‌లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి.